హలో అండి, నా పేరు డాక్టర్ విక్రాంత్. ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నానంటే చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫావిపిరవిర్ అని కొత్త కరోనా వైరస్కి ట్రీట్మెంట్ వచ్చిందంట కదా, పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నారు. గత 2 రోజులుగా చూసినట్టయితే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్లో కానీ డ్రగ్ గురించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. కరోనా వైరస్కి బాగా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ ఇది తీసుకుంటే తగ్గిపోతుంది అని. అసలు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ అసలు ఏ జబ్బు కన్నా ట్రీట్మెంట్ ఎలా కనిపెడతారో తెలుసుకోవాలి. డ్రగ్ డిస్కవరీ అంటే డ్రగ్ కనిపెట్టిన తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ అని జంతువుల్లో చేస్తారు, తర్వాత పేషెంట్స్లో చేసేదేమో క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో ఏంటంటే మనం ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తాం, అంటే ఆధారాలు గ్యాదర్ చేస్తాం అనమాట. అసలు ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా, ఎంత డోస్లో సరిగ్గా పనిచేస్తుంది, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, ఈ ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసి ఏ గవర్నింగ్ బాడీ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ FDA ఫర్ అమెరికా ఉందో, ఇవన్నీ రివ్యూ చేస్తుంది అనమాట. ఆధారాలు రివ్యూ చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్ అనేది జరుగుతుంది. దాని తర్వాత లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ అప్రూవల్ అయిన తర్వాత జరుగుతాయి. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ఆధారాలు అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు. 2 పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆధారాలు కలెక్ట్ చేసి జడ్జి గారు ముందు పెడతారు. జడ్జి గారు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీడియాకి ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అపరాధ నిరపరాధను. దాని తర్వాత మాత్రమే మీడియా అనేది పబ్లిష్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ని. కానీ రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే ఈ ప్రాసెస్ మొత్తం జంబుల్ అయిపోయింది. ఫస్ట్ ఏదో చిన్న స్టడీ జరుగుతుంది, తర్వాత పొలిటీషియన్ ఎవరో స్టేట్మెంట్ ఇస్తారు, కరోనా వైరస్కి కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, అందరికీ తగ్గిపోద్దని. ఇది మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ వైడ్ స్ప్రెడ్గా జనాలకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ ప్రెషర్స్ వల్ల, ఇద్దరు మీడియా ప్రెషర్ వల్ల కానీ, పొలిటీషియన్స్ ప్రెషర్ వల్ల కానీ, మార్కెటింగ్ ప్రెషర్ వల్ల కానీ ఎమర్జెన్సీ డ్రగ్ అప్రూవల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, ఎవిడెన్స్ లేకపోయినా సరే. దాని తర్వాత కానీ మనకి phase 2 అండ్ phase 3 స్టడీస్ జరిగి కరెక్ట్ ఎవిడెన్స్ రావట్లేదు. ఇప్పుడు ఇదే జరిగిందండి హైడ్రాక్సిక్లోరోక్విన్కి. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఫర్ దిస్ డ్రగ్ ఫావిపిరవిర్. సో ఏమవుతుందండి అంటే, ఇది ఇందాక చెప్పిన కోర్ట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఒక్క ఎవిడెన్స్ చూసిన వెంటనే మీడియాకి పబ్లిసైజ్ చేసేసినట్టు. అంటే ఒక్క ఎవిడెన్స్ అపరాధిని వస్తే వెంటనే న్యూస్ ఛానల్స్ అపరాధి అని పబ్లిసైజ్ చేయటం కరెక్ట్ కాదు. ఫైనల్గా అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత మాత్రం అప్రూవల్ చేయాలి. సరే, ఇప్పుడు ఫావిపిరవిర్కి సంబంధించి ఎవిడెన్సెస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. వరల్డ్ మొత్తంలో 25 స్టడీస్ నడుస్తున్నాయండి. దాంట్లో ఎట్ ప్రజెంట్ ఓన్లీ ఒక్క స్టడీ మాత్రమే కంప్లీట్ అయింది, మిగతా వేవి కంప్లీట్ అవ్వలేదు. ఆ ఒక్క స్టడీ కూడా చూసినట్టయితే ఓన్లీ 35 మందిలో చేశారు. 35 మందిలో చేశారు. అది చూసినట్టయితే సరిగ్గా చేయలేదు. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఎవిడెన్స్ అనమాట ప్రస్తుతానికి. సో ఉన్న ఒక్క ఆధారం ఫావిపిరవిర్కి మంచిది కాదు, నాట్ ఏ గుడ్ ఎవిడెన్స్. ఇంకా చాలా స్టడీస్ కోట్ చేస్తున్నారు, కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇంట్రిమ్ రిజల్ట్స్ అనమాట. అంటే స్టడీ అవ్వక ముందు మాకు ఇట్లా అనిపిస్తుంది, స్టడీ డైరెక్షన్ ఈ వైపు వెళ్తుంది, రికవరీ బాగానే ఉంది అనిపిస్తుంది అని. కానీ అనిపించడం ఇదంతా కాదండి, మనకి పబ్లిష్ అయిన తర్వాత మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో పబ్లిష్ అవ్వని జర్నల్స్ మనం తీసుకోకూడదు. సో ప్రస్తుతానికి ఒక్క ఎవిడెన్సే ఉంది, అది కూడా సరైనది కాదు. ఇంకా చూసినట్టయితే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు కరోనా వైరస్కి ట్రీట్మెంట్ ఏం లేదు కాబట్టి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేది జరిగింది. అది కూడా రిటర్న్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అంటే పేషెంట్లు ఎవరన్నా తీసుకునేటట్టయితే ఒప్పుకుంటే వాళ్ళు కన్సెంట్ ఫామ్లో సంతకం చేయాలి. కన్సెంట్ ఫామ్ అంటే సమ్మతి పత్రం. దాంట్లో ఏమని ఉంటుందంటే, ఈ ట్రీట్మెంట్ అనేది 100% వర్క్ చేస్తుంది అని మేము ఏమాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటే మీరు ఒప్పుకునేటట్టయితే ఇక్కడ సంతకం చేయండి అని. ప్లస్ ఇంకా అడిషనల్గా మీ డేటా ఏదైతే ఉందో, అంటే మీరు తీసుకున్న తర్వాత మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మేము క్లినికల్ ట్రయల్స్లో వాడుకుంటాం, దీనికి మీకు ఇష్టం అయితేనే మీరు ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలని మీరు సంతకం చేయాలి. ఒకవేళ సరిగ్గా పనిచేసే ట్రీట్మెంట్, జ్వరానికి పారాసిటమాల్ ఏదైతే ఉందో ఇట్లాంటి వీటికి సంతకం చేయాలి, ఎందుకంటే మనకి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, ఆధారాలు ఉన్నాయి, బాగా పనిచేస్తుందని. ఇట్లా సంతకం తీసుకునేది ఎందుకంటే సరైన ఆధారం లేదు ఫావిపిరవిర్కి ప్రస్తుతం. అండ్ కాస్ట్ కూడా చూసినట్టయితేనండి, మీరు 14 రోజుల్లో 130, సుమారుగా 130 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. టోటల్ కాస్ట్ ఎంత వస్తుందండి? 13,000.
ఎవిడెన్స్ లేని డ్రగ్ 13 రోజులు వేసుకోవాలి, అది కాస్ట్ 13,000 అవుతుంది. ఈ ఇంత మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో కానీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ నో వన్ ఈజ్ వెరిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్. మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఇంత మీడియా ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలామంది నిజంగా పనిచేస్తుందేమో, ప్రిస్క్రైబ్ చేయొచ్చేమో, మేబీ వీ హ్యావ్ న్యూ హోప్ అనుకుంటున్నారు. నో వన్ ఈజ్ వెరిఫైయింగ్ ద యాక్చువల్ పేపర్స్ విచ్ ఆర్ పబ్లిసైజ్డ్. సో దీనివల్ల డేంజర్స్ ఏం జరుగుతాయి, ఫ్యూచర్లో వేరే స్టడీస్ జరిగాయి, ఇది సరిగ్గా పనిచేయట్లేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే జనాలు నమ్మే పరిస్థితిలో ఉండరు. నెక్స్ట్, సెల్ఫ్ మెడికేషన్. అంటే వాళ్ళంతటి వాళ్ళు షాపుకి వెళ్ళి కొని వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళంతటి వాళ్ళు వేసుకుని ఫ్యూచర్లో ఏమైనా డేంజర్స్ వస్తే అది ఇంకా యాక్చువల్ జబ్బు కన్నా ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, మీ డాక్టర్ని కానీ మీ ఫిజిషియన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది. సో మాకు ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందని తెలుసు, ఇవ్వండి అని అడుగుతారు. మీకు లివర్ ఫెయిల్యూర్ ఉన్నా అడుగుతారు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా అడుగుతారు. సో ప్రెజర్ ఆన్ డాక్టర్. అండ్ కాస్ట్ 13,000, అది పనిచేస్తుందో లేదో తెలియని డ్రగ్ గురించి పెట్టడం మరి ఎంతవరకు యాక్సెప్టెడ్? సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రస్తుతానికి ఫావిపిరవిర్ పనిచేస్తుందని మనకు 100% కాదు కదా, 50% కూడా చెప్పలేం. ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే కానీ మనం ఇది బాగా పనిచేస్తుందని చెప్పలేం. ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ సరిపోదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు మీ డాక్టర్ని ప్రెషరైజ్ చేయొద్దు. వాళ్ళ ఎవిడెన్స్ వెరిఫై చేసుకొని చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఒకవేళ ఆ క్రైటీరియాలో ఫిట్ అయితే మాత్రమే మీకు ఈ డ్రగ్ ఇస్తారు. థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు తీసుకునే ముందు డెఫినెట్గా ఈ కన్సెంట్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా, మీకు కోవిడ్ తగ్గకపోయినా, నెక్స్ట్ మీ డేటా ఏదైతే ఉందో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది కలెక్ట్ చేసుకుని వాడుకునే అవకాశం ఉంటుంది. దానికి మీకు అంగీకారం అయితేనే మీరు సంతకం చేయాలి. అండ్ డాక్టర్స్కి ఇదేంటంటే ఒక మెసేజ్ ఏంటంటే, ప్లీజ్ వెరిఫై ద డేటా. పేపర్స్ ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో ఆ డేటా మీరు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ప్రిస్క్రైబ్ చేయండి. మీడియా ఏదైతే ఉందో దాన్ని నమ్మొద్దు. డూ యువర్ ఓన్ రీసెర్చ్. పేపర్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసి తర్వాత ప్రిస్క్రైబ్ చేయండి. ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా ఇదే ఉంది. నాకు తెలిసి చాలా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈజీగా 2-3 స్ట్రిప్స్ ఉండుంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ న్యూస్ వచ్చింది హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది బాగా పనిచేస్తుందని. ఇప్పుడు ఎవిడెన్స్ ఏదైతే వెరిఫై చేసామో అంత సరిగ్గా పనిచేయట్లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ విత్ ఫావిపిరవిర్. స్టార్టింగ్ అందరూ ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు డ్రగ్ మీద. యాజ్ డేస్ ప్రోగ్రెసెస్, ద ఎంతూజియాజం విల్ కమ్ డౌన్ యాజ్ న్యూ ఎవిడెన్స్ విల్ షో అప్.